ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈశ్వరి ఐపీఎస్ అవటానికి ఇంకా టైం ఉంది. ముందు వాళ్ళకి శోభనం జరగకుండా ఆగేలా చెయ్యాలి. అలా అయితే ఈశ్వరి ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిన విషయం అత్తయ్యకి నువ్వే చెప్పి దీన్ని ఆపొచ్చు కదా. నేను కాదు, ఈశ్వరి ద్వారానే ఇది ఆగేలా చేసి కావాలనే శోభనాన్ని చెడగొట్టింది అని సుందరానికి ఈశ్వరి మీద లేనిది ఎక్కించి చెప్పి వాడి చేతే ఎగ్జామ్ రాయనివ్వకుండా చెడగొట్టించొచ్చు. దానితో ఈశ్వరి సుందరంల మధ్య ఉన్న ప్రేమ కాస్త గాల్లో కలిసిపోయి ఇద్దరు కొట్టుకు చేస్తారు. మనం వాళ్ళని అలా చూసి హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఐడియా చాలా బాగుంది మమ్మీ. పద. ఆహా, మా బాసు పొలంలోకి మొలకలొచ్చాయి. ఈరోజు నైట్కి మంచం విరగాల్సిందే. అవును, దివ్యరమ్య ఏంటి ఇంకా రాలేదు? అంతేలే, కుళ్ళు మొహాలు. వాళ్ళు ఉండాల్సిన ప్లేస్లో మా వదినుందని కుళ్ళు. వచ్చుంటే పోయినసారిలాగా చంపేద్దరు. అయినా మనం అలంకరించేద్దాం, మనకు తెలియందా ఏంటి? బాసు సుందరం, ముద్దొచ్చేస్తున్నావురా. ఈశ్వరిని ఇలా చూడగానే మా ఆయన ఇంత అందంగా ఉంటాడా అని బల్లిలా నిన్ను అతుక్కోవాలి. ఈశ్వరికి బల్లంటే ఇష్టం ఉండదు కదా, వద్దులే, కప్పలా అంటుకుపోవాలి. సుందరా, మాయ మన్మధుడే దిగివచ్చి నా మేనల్లుడు సుందరంలా మారినట్టుంది. మీరలా పొగడకండి మాయ, సిగ్గేస్తుంది. సూపర్ గా ఉన్నావు సుందరం నువ్వు. అబ్బా సుందరం, మొత్తానికి నీ కళ నెరవేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాయ. సరే పదెళ్దాం. ఈశ్వరి, కుందనపు బొమ్మలాగా చాలా అందంగా ఉన్నావు ఈశ్వరి. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. శోభనం తర్వాత వారం రోజులు వేరువేరు కార్యక్రమాలుంటాయి. ఈ విషయం నీకు తెలుసా ఈశ్వరి? ఒకవేళ అన్ని రోజులంటే నీ చదువుకి ఇబ్బంది కలుగుతుందేమో. దీని గురించి ఒకసారి వదిన్తో మాట్లాడి చూడు. గిరిజగారు చెప్తుంది కూడా నిజమే. ఈవిడ చెప్పినట్టు అత్తయ్యతో దీని గురించి మాట్లాడాలి. ఈశ్వరి, చాలా అందంగా ఉన్నావు. అవును వదినా, రేపొకసారి దిష్టి తీయటం మంచిది. అత్తయ్య, అది శోభనం తర్వాత వారం రోజులు చేయవలసిన కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలా? అవునమ్మా, ఏ ఒక్కటి మర్చిపోకుండా తప్పనిసరిగా చెయ్యాల్సిందే. ఎందుకంటే ఇది వంశాచారమమ్మా. మా వంశాచారం ప్రకారం చెయ్యాల్సిన పూజలు చేయకపోవటం వల్ల మాకు పెళ్ళైన కొద్ది సంవత్సరాలకే మా అన్నయ్యని మా ఆయన్ని కూడా కోల్పోయాం. అన్నయ్యని కోల్పోయిన తర్వాత కుటుంబాన్ని నడిపించటానికి మా వదిన ఎన్ని ఇబ్బందులు పడిందో మాకు తెలుసు. అలాంటి పరిస్థితులు మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదమ్మా. అందుకే ఖచ్చితంగా ఈ పూజలు జరిగి తీరాలి. అవును, ఎందుకలా అడిగావు? ఏదైనా సమస్య ఉందా?
ఎగ్జామ్ ప్రీపోన్ అయిన విషయం చెప్తే అత్తయ్య శోభనాన్ని పోస్ట్పోన్ చేస్తారు. అప్పుడు చిన్నయ్య బాధపడతారు. ఈశ్వరి, ఏమైందమ్మా? ఏం లేదు అత్తయ్య, ఊరికే అడిగాను. అలా చేయటం వల్ల నాకేమీ ప్రాబ్లం లేదు. ఇదేంటి, ఎగ్జామ్స్ గురించి చెప్పి శోభన జరగకుండా ఆపుతుంది అనంటే ప్రాబ్లం ఏమీ లేదని చెప్తోందేంటి? దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఛా! బాసు, నువ్వు వచ్చి శోభనం గదికెళ్ళే పెళ్లి కొడుకులా ఉన్నావు బాసు. అబ్బా, అదేంటి సార్ నన్ను కొట్టారు? శోభనంకి వెళ్తుంటే ఇలా కాకుండా ఇంకెలా రెడీ అవుతాడ్రా? కొట్టానంటారా? అవును కదా, నేనే కదా ఆ గదిని అందంగా పూలతో రెడీ చేసింది. ఎలా మర్చిపోయాను? నీ మరుపు కారణం నీ బుర్ర కూడా గోలి అంతే ఉంటుంది కాబట్టి. సరే బాసు, ఏదో ఒకటి లోపలికెళ్ళి ఎరగ తీయాలి బాసు. ఆల్ ద బెస్ట్ బాసు. థ్యాంక్ యూ రగోలి. మోయ, ఒక 1000 రూపాయలు ఉంటాయి ఇవ్వు. సరేలే. రే గోలి, ఈ 1000 రూపాయలతో పండగ చేసుకో. అబ్బా, నేనంటే నీకు ఎంత అభిమానం బాసు. మరీ ఇంత అభిమానం అని తెలీదు బాసు. థ్యాంక్ యూ బాసు. పదల్దాం. గోలీగా డెకరేషన్ బాగా చేశాడే. సరే, ఇక్కడే ఉండు, ఈశ్వరి వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మోయ. అలాగే. అయ్యో, గిరిజా, చెప్పండి వదినా. నీ చేతుల మీదుగానే ఈశ్వరికి పాల గ్లాస్ అందించి శోభనం గదిలోకి పంపించు. ఈశ్వరి, ఏంటి ఈశ్వరి, ఎప్పుడు డేర్ అండ్ డాషింగ్ గా ఉండి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్న నువ్వు పాల గ్లాసు పట్టుకోమంటే చెయ్యి వణుకుతోందేంటి? ఇందులో నీకేమైనా ఇబ్బంది ఉందా? అసలు ఈ శోభన నీకిష్టమేనా? అలాంటావేంటి గిరిజా? వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇందులో ఇష్టం లేకపోవడానికి ఏముంటుంది? మీరు చెప్పింది నిజమే వదినా, కానీ ఈశ్వరిని చూస్తే అలా అనిపించటం లేదు. చెప్పి ఈశ్వరి, ఏదైనా ప్రాబ్లం ఉందా? నీ ఇబ్బంది ఏంటో చెప్తే మాకు చేతనైన సహాయం మేం చేస్తాము. చెప్పమ్మా, నీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఈశ్వరి భయపడటం కాదొదినా. శోభనం జరిగే ప్రతి ఆడపిల్లలో సహజంగా సిగ్గు బిడియం ఉంటుంది కదా. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న భర్త దగ్గర సిగ్గుతో ముడుచుకోవటం ఆడదానికి అందాన్నిస్తుంది. ఇప్పుడు ఈశ్వర్ని చూస్తుంటే చూడటానికి చాలా ముచ్చటేస్తుంది. నువ్వేం కంగారు పడకమ్మా. తన చేత ఎగ్జామ్ గురించి బయట పెట్టించి శోభనం ఆపేలా చేద్దాము అంటే మధ్యలో ఈ మంగ నా ప్లాన్ బూడిదలో పోసిన పన్నీరులా చేస్తోంది. అంతా నా కర్మ. ఇలా మనం మాట్లాడుతూ కూర్చుంటే శోభన ముహూర్తం దాటిపోతుంది. ముందు
తనని గది వరకు తీసుకెళ్లి లోపలికి పంపించరండి. రా ఈశ్వరి. ఒక్క నిమిషం.